అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. లేత నీలం గౌను, అదే ముదురు రంగు జీన్స్, రెండింటి మధ్య ఛాయిలో ఉన్న చున్నీలో 25 దుర్గ బస్టాండ్లో నడియాడుతున్న మబ్బు తునకలా అనిపిస్తోంది. సాదాసీదాగా ఉంది. పల్లె అమాయకత్వానికి, నగరం విశ్వాసానికి దగ్గరగా తోచే ముఖ కవళికల్లో అమాయకత్వానిదే పైచేయిగా ఉంది. గూడు వెతుకుతున్న గోరింకల అటూ ఇటూ చూస్తోంది. కొంచెం నలతగా కనిపిస్తోంది. దగ్గరలో ఉన్న బల్ల మీద ఎక్కువ బరువు లేని చిన్న బ్రీఫ్ కేస్ పెట్టి సెల్ నొక్కింది. సుజీ, దుర్గని మాట్లాడుతున్నా. ఎక్కడున్నావే? ఎంతసేపు వెతకాలే నీకోసం? అసలు బస్టాండ్కి వచ్చావా? సారీనే దుర్గా, అమ్మ కబురు చేస్తే అనుకోకుండా ఊరొచ్చాను. తొందరలో నీకు ఫోన్ చేయలేకపోయానే. రేపేగా నీకు సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూ? రేపే సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూ. అది సరే, పొద్దుగూకే వేళ అయింది. ఎక్కడికి వెళ్ళాలి? ముందే తెలిస్తే. మా ఆయన క్యాంపుకి వెళ్ళారు. రేపు ఎల్లుండో వస్తారు. నేను రేపు రాత్రికి గానీ రాలేను దుర్గా. దుర్గ కూర్చున్న బల్లకు కొంచెం దగ్గరలో ఒక యువకుడు స్తంభానికి ఆనుకుని ఎవరికోసమో వెదుకుతూ మధ్య మధ్యలో దుర్గ సంభాషణ వింటున్నాడు. సంగతి గ్రహించగలిగాడు. వయసు 25 పైన 30 లోపు ఉండొచ్చు. ముఖంలో సాత్విక లక్షణాలున్నాయి. దుర్గ సంభాషణ కొనసాగుతోంది. పోనీలేవే సుజ్జీ, దగ్గరలో ఏదైనా హోటల్లో రూమ్ చూసుకుంటాను. మరో మార్గం లేదు. యువకుడికి ఫోన్ వచ్చినట్లుంది. అదేంటి, నువ్వసలు బయలుదేరలేదా? మళ్ళీ ఎప్పుడు వచ్చేది? తర్వాత ఫోన్ చేస్తావా? సరేలే, ఆల్ ది బెస్ట్. ఫోను జేబులో పెట్టుకుని దుర్గ దగ్గరకొచ్చాడు. అతను రావడం గమనించి దుర్గ బిత్తరపోయింది. అతనెవరో, ఎందుకొస్తున్నాడో అర్థం కావడం లేదు. గుడ్ ఈవినింగ్ మేడం దుర్గగారు, అభివాదం చేశాడు. నమస్తే. మీరెవరో నాకు తెలియదు. మీరింతవరకు మీ ఫ్రెండ్ సుజాతతో కదా మాట్లాడింది? అవును. మీకెలా తెలుసు? సుజ్జి అంటే సుజాతే అనుకున్నా. వారిది మాకు తెలిసిన కుటుంబమే. తనతో సంభాషణ అవసరమేమిటో దుర్గకు బోధపడలేదు. యువకుడే పరిచయం చేసుకున్నాడు. నా పేరు నందగోపాలకృష్ణ. అందరూ నందు అంటారు. మా ఫాదర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ను. దుర్గ ఏం మాట్లాడలేదు. మీరిందాక హోటల్ గురించి ప్రస్తావించారు. మా పేరెంట్స్ భద్రాచలం వెళ్ళారు. ఈ పాటికి వచ్చుంటారు. లేకపోయినా మా ఇంట్లో వంట మనిషి రంగమ్మ ఎల్లప్పుడూ మా వద్దే ఉంటుంది. తప్పనిసరి. అలాగా అంది దుర్గ. మీరు మా అతిథిగా ఉంటున్నారు. మీకెలాంటి ఇబ్బంది ఉండదు. వేరే గది. రాత్రంతా చదువుకుని రేపు ఇంటర్వ్యూకి సిద్ధమవడానికి వీలుంటుంది. పైగా మీరు మా సుజాత స్నేహితులు. మా ఆతిథ్యం స్వీకరించకపోతే చిన్నప్పటి నుంచి నేర్పిన సంస్కారం ఏమైందని మా అమ్మ నన్ను మందలిస్తుంది. మీరింక కాదనకండి అంటూ బ్రీఫ్ కేస్ అందుకోబోయాడు. దుర్గ బ్రీఫ్ కేస్ పట్టుకుంది. మీరెందుకండి నన్ను అతిథిగా తీసుకెళ్లడం? అది నా కర్తవ్యం. మా కజిన్ వస్తుందంటే బస్ స్టేషన్కి వచ్చాను. మీ పరిచయం కలగడం నిజంగా నా అదృష్టం. ఇక బయలుదేరదామా? నన్ను మరీ చిక్కుల్లో పెట్టేస్తున్నారు. పరిచయం లేని చోటుకి ఎలా రావడమో చెప్పండి. ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అంటూ చూపించాడు. నా గురించి మీకు ముందే చెప్పాను. రేపు ఇంటర్వ్యూకి దిగబెట్టే బాధ్యత నాది. ఇంకేం చెప్పకండి బతివులాడుతున్నట్టు చెప్పాడు తనే మళ్ళీ. దుర్గ కాదనలేకపోయింది. కారు తీసుకొస్తాను, రండి వెళదాం. బయలుదేరారు. ఖరీదైన కారు. తానే డ్రైవ్ చేసి తీసుకొచ్చాడు. దుర్గ వెనక సీట్లో కూర్చుంది. నిజంగా మీరు సమ్మతించడం మా అదృష్టం. దుర్గ ఏమీ జవాబివ్వలేదు. అతను మాత్రం తన సద్గుణాలను, ఉపకార ఆశయాన్ని చెబుతూనే ఉన్నాడు. దుర్గ ఎప్పుడో ఒకసారి ఆవు అనేది. కారు గమ్యం చేరింది. రంగమ్మ తలుపు తీసింది. దుర్గగారు మన గెస్టు. వారు గెస్ట్ రూమ్లో ఉంటారు. ముందు మా ఇద్దరికీ కాఫీ తీసుకురా పురమాయించాడు. ఇద్దరూ కాఫీ తాగారు. ఖమ్మం నుంచి మా ఫ్రెండ్ వాసుదేవ్ వచ్చాడు. ఈ రాత్రికి డిన్నర్కి ఆహ్వానించాను. మీకు అభ్యంతరం లేదనుకుంటాను వినయంగా అడిగాడు. పిలిచింది మీరు, వంట చేసి వడ్డించేది ఈ రంగమ్మ. నాకెందుకు అభ్యంతరం? సంతోషం సమ్మతించినందుకు. రంగమ్మ, మేడం గారిని గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళు చెప్పాడు. ఏదో సందేహం కలిగినట్లు ఆగి, నందుగారు
మీరిచ్చిన విజిటింగ్ కార్డులో వేరే అడ్రస్ ఉంది. మనం వచ్చింది అది కాదే అడిగింది. ముందు అవాక్కై వెంటనే తేరుకుని, అదా, మాకు 2 ఇళ్ళున్నాయి. మొన్ననే ఒకటి అద్దెకిచ్చి ఈ ఇంట్లో చేరాం. కొత్త విజిటింగ్ కార్డుకు ఆర్డర్ ఇచ్చా, ఇంకా రాలేదు సర్ది చెప్పాడు. మీరు ఫ్రెషప్ అవ్వండి, నేను వెళ్ళి వాసుదేవుని తీసుకొస్తాను అని కూడా చెప్పాడు. నందు బయటకు వెళ్ళాడు. రంగమ్మ దుర్గకు గెస్ట్ రూమ్ చూపించి తన పనిలో నిమగ్నమైంది. దుర్గ ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చి అక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అనుకుంది. మంచి సోఫా, దాని ముందర టీపాయ్, పైన ఫ్లవర్ వాజ్, దానిలో పూలు. గెస్ట్ రూమ్ 4వ గది. మొదటి గది లైబ్రరీలా ఉంది. ఇంతలో రంగమ్మ వచ్చి, అమ్మగారు, భోజనం రెడీ చేశాను, మీరు ముందు తింటారా అడిగింది. తొందరేముంది, వాళ్ళు రాకుండా తినడం బాగోదు. రంగమ్మ వెళ్ళి డైనింగ్ టేబుల్ ఏర్పాట్లు చూస్తోంది. నందా, వాసుదేవ్ వచ్చారు. నమస్కారం దుర్గగారు, మీ గురించి మావాడు చెప్పాడు, మీరు అతిథిగా రావడం విశేషం వాసుదేవ్ అన్నాడు. ఏం చెప్పాలో దుర్గకు తోచక ప్రతి నమస్కారం చేసి ఊరుకుంది. వడ్డించమంటారా అయ్యగారు రంగమ్మ అడిగింది. అన్నీ సిద్ధమైతే వడ్డించు నందు చెప్పాడు. దుర్గ టేబుల్ కుడి చివర, వాళ్ళిద్దరూ మరో చివర కూర్చున్నారు. ఎక్కువగా సంభాషణలేవీ జరగలేదు. వాసుదేవ్ నందా మాటల్లో అంతా స్పష్టత లోపించడం గమనించి దుర్గ ఏదో ఆలోచిస్తూ భోజనం ముగించింది. రంగమ్మ 3 గ్లాసుల్లో పాలు పోసింది. దుర్గకి ఇచ్చే గ్లాసు నందు అందుకున్నాడు. అది ఎడమ చెయ్యి అని గుర్తించి కుడి చేతికి మార్చాడు. డిన్నర్ తర్వాత పాలు మాకు అలవాటు, అలాగే మీకు ఇవ్వడం సబబు కదా. నందా గ్లాస్ ఇవ్వబోయాడు. తర్వాత పడుకునే ముందు తాగుతానండి, ఇక్కడే ఉంచండి, కాసేపు రిలాక్స్ అయి డ్రెస్ మార్చుకుని వస్తాను, ఈలోపుగా మీ మిత్రుడితో మాట్లాడుతూ ఉండండి దుర్గ చెప్పింది. మిత్రులిద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుంటూ కళ్లలో ఏదో సందేశం ఇచ్చిపుచ్చుకున్నారు. ఇద్దరూ వెళ్ళి సోఫాలో దగ్గరగా టీపాయ్ ముందు కూర్చున్నారు. దుర్గ లేచింది. ఏం చేయాలో తోచలేదు. పరిస్థితి విచిత్రంగా తోచింది. మిగిలిన ఆహార పదార్థాలు గిన్నెల్లో పెట్టుకుని రంగమ్మ బయలుదేరుతూ, వెళ్ళొస్తానయ్యగారు, అమ్మగారు, ఇంటి దగ్గర మా ఆయన పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది. ఆమెను రాత్రికి ఉండమని నందు చెప్పలేదు. బస్టాండ్లో చెప్పిన మాట మర్చిపోయి ఉంటాడనుకుంది. అంతా అయోమయంగా తోచింది. రాత్రి సమయం, మరో ఆడది సహాయంగా లేదు. నిబ్బరం వహించింది. తనకిచ్చిన గదికి వెళదామనుకుంది. వాళ్ళిద్దరూ ఏదో సంగతి చెప్పుకుంటుంటే వినాలనే కుతూహలంతో లైబ్రరీ ఉన్న గదిలోకెళ్ళింది. దగ్గరే కాబట్టి వారి మాటలు వినపడతాయి. వారి సంభాషణ ఇలా సాగింది, ముద్దు మాటలతో. నందు, మంచి చిలకనే తెచ్చావు, నాటకం ఆడితే చిక్కింది, జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి, కాదంటే పాల గ్లాస్ ఉందిగా, ఇంద్రజాలంతో అందులో మత్తు మందు కలిపావుగా, తాగిద్దాం, చివరకు బలాత్కారం ఉండనే ఉంది. అది విన్న దుర్గ మనసులో దిగ్భ్రాంతి చెంది గబగబా తన గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకుంది. మరో 2 నిమిషాలకు బెల్లు మోగింది. మిత్రులిద్దరూ గతుక్కుమన్నారు. రాత్రివేళ వచ్చే సన్నాసెవర్రా అని సోఫాలోంచి లేవలేదు. రెండోసారి బెల్ మోగింది. భయపడ్డారు. మూడోసారి గట్టిగా మోగింది. ఇద్దరూ లేచి వెళ్ళి తలుపు తీశారు. హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, మరో 3 కానిస్టేబుళ్లు లోపలికొచ్చి మిత్రుల్ని గట్టిగా పట్టుకున్నారు. ఎవరనుకున్నారు మమ్మల్ని? నందు కోపంగా అరిచాడు. అన్నీ తెలుసు, మా కొత్త ఎస్ఐ ఫోన్ చేస్తే వచ్చాం యాదయ్య జవాబు. మీరు పొరపడ్డారు. ఇక్కడ ఎస్ఐ గెస్ఐ ఎవ్వరూ లేరు. రేపు సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూకి వచ్చిన ఒక గెస్ట్ ఉన్నారు, రండి చూద్దురుగాని. నందా వాళ్ళని గెస్ట్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. బెల్ కొట్టాడు. ఎదురుగా ఎస్ఐ విజయ చేతిలో పిస్టల్ పట్టుకొని కనిపించింది. మిత్రులు ఆశ్చర్యంతో భయానికి లోనయ్యారు. పోలీసులు ఎస్ఐకి సెల్యూట్ చేశారు. దుర్గ మిత్రుల వైపు చూస్తూ, అవును, నా దగ్గరున్న చిన్న ఫోన్లో వీళ్ళని పిలిచాను. నా పూర్తి పేరు విజయ దుర్గ, కొత్తగా చేరాను. అందరూ విజయ అంటారు. మీ ఘోరాలు ఆకృత్యాలు మా స్టేషన్ రికార్డుల్లో ఉన్నాయి, కానీ తగిన ఆధారాలు లేక మిమ్మల్ని పట్టుకోలేకపోయాం.
ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయి. నందు చెప్పినవన్నీ అసత్యాలే. తండ్రి పెద్ద అధికారి, వాసుదేవ్ ఒక నాయకుడి కొడుకు. జీవితాలు నాశనమవుతాయని ఏ యువతి ఫిర్యాదు చేయడం లేదు. మా అధికారులు నన్ను ప్రోత్సహించారు. రంగమ్మను రేపు స్టేషన్కి పిలిపించి అడుగుతాం. ఫ్లవర్ వాజ్లో పెట్టిన స్మార్ట్ ఫోన్ అన్నీ రికార్డ్ చేసింది. అందులో కెమెరా ఉంటుంది కదా, మాటలు రికార్డ్ అయ్యాయి. మత్తుమందు కలిపిన పాల గ్లాస్ కూడా తీసుకువెళ్తాం. రేపు అన్నీ న్యాయస్థానానికి సమర్పిస్తాం. శిక్ష తప్పదు అన్నది. అందరూ జీపులో పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.